ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్తే, ఐ డ్రీమ్ మీడియాకి స్వాగతం. నేను మీ యోగా థెరపిస్ట్ సుబ్రహ్మణ్యం. ఈరోజు శీఘ్రస్ఖలనాన్ని గురించి డీటెయిల్డ్గా చెప్తాను. ఈ రోజుల్లో శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్డ్ ఎజాక్యులేషన్ దాదాపు అందరూ పురుషుల్లోనూ కూడా ఉంది. నేను దీనికి ట్రీట్మెంట్ ఇస్తున్నాను. నాకు కాల్స్ వేల కొలది కాల్స్ వస్తున్నాయి. అంటే సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శీఘ్రస్ఖలన సమస్యతోటి బాధపడుతున్నారు. దీనికి అత్యంత అద్భుతమైనటువంటి వజ్రోలి అనే ఒక ప్రక్రియ, ఒక ముద్ర హఠయోగంలో ఉంది. ఆ ముద్రను కనుక నేర్చుకొని సాధన చేస్తే శీఘ్రస్ఖలన సమస్య కంప్లీట్గా పోయి ఎంతసేపు కావాలంటే అంతసేపు శృంగారాన్ని చేసేటటువంటి సామర్థ్యం మనకు వస్తుంది. ఇది హఠయోగ ప్రదీపికలో 100 మంది స్త్రీలతో కలిసినా కూడా వీర్యస్ఖలనం కాదు, ఎవరైతే వజ్రోలి సాధన సిద్ధి పొందుతాడో అని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి దాన్ని నేను హిమాలయాలలో మహాగురువుల దగ్గర నేర్చుకున్నాను. అది పూర్తి ప్రక్రియ చేయడం చాలా కఠినమైనటువంటి ప్రక్రియ. అది రహస్యమైనటువంటి ప్రక్రియ కూడా. ఇప్పుడు ఈ సమాజానికి ఉపయోగపడే విధంగా 5 స్టెప్పుల్లో నేను ఈ యొక్క వజ్రోలి ప్రక్రియని నేర్పిస్తున్నాను. అంటే మొదటి స్టెప్పు వజ్రోలి పూర్తిగా మనము 3 దశలుగా సాధన చేయాల్సి వస్తుంది. ఒకటి శారీరక సామర్థ్యం, ఫిజికల్ ఎక్సర్సైజెస్, ఆసనాలు. తర్వాత రెండో స్టెప్ వచ్చేసి శ్వాస ప్రక్రియ. మూడో స్టెప్ వచ్చేసి మూలబంధం, అశ్విని ముద్ర, తర్వాత వజ్రోలి ముద్ర, నౌళి. ఈ ప్రక్రియలన్నీ కూడా రెండవ దశలోకి వస్తాయి. మూడవ ప్రక్రియ కఠినమైనటువంటి ప్రక్రియ. అది ఒక బంగారుతో కానీ తగరంతో కానీ చేసినటువంటి గొట్టం తయారు చేసుకొని మూత్రనాళంలో రోజుకు గురువు ఆధ్వర్యంలో రోజుకు ఎంత చెబితే గురువు ఆ విధంగా చేస్తూ పూర్తిగా ఆ నాళాన్ని ఓపెన్ అప్ చేసుకొని తర్వాత నీటిని పీల్చుకొని మనం నేర్చుకున్నటువంటి నౌళి మరియు వజ్రోలి తర్వాత మూలబంధంతో ఉడ్యానబంధంతో ఆ యొక్క నీటిని పైకి సక్ చేసుకోవాలి. థర్డ్ స్టెప్పు. ఇది కఠినమైనటువంటి ప్రక్రియ. తర్వాత నీటిని సక్ చేసిన తర్వాత పాలను సక్ చేయడం. ఆ విధంగా ఫైనల్గా మెర్క్యూరీని కూడా సక్ చేసేటటువంటి ఆ యొక్క సిద్ధి పొందిన తర్వాత అతను సిద్ధ పురుషుడు, యోగులలో ఉత్తమమైనటువంటి యోగి, ఈ యొక్క వజ్రోలి సాధన చేసినటువంటి యోగి. ఇప్పుడు అంత స్థితికి సాధన చేయాలంటే అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఒక మొదటి దశని నేను 5 భాగాలుగా చేసి ప్రాక్టీసు చెప్తున్నాను. ఇది వీటిల్లో మొట్టమొదటిది ఫిజికల్ ఎక్సర్సైజెస్, అంటే కీగల్ ఎక్సర్సైజెస్ అంటారు. పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్సైజ్ అని కూడా అంటారు. అంటే మన జెనిటల్ భాగానికి, పెల్విక్ భాగానికి రక్త ప్రసరణ బాగా జరిగి స్ట్రాంగ్ ఎరెక్షన్ రావటానికి ఉపయోగపడుతుంది. తర్వాత మనకు శరీరంలో ఒక వాత్సాయనుడు చెప్పినటువంటి ఒక 12 భంగిమలు వచ్చే విధంగా కొన్ని ఎక్సర్సైజెస్, ఆసనాలతో కూడిన ఎక్సర్సైజెస్ని నేర్చుకోవాలి మొదటి దశలో. రెండవ దశలో ప్రాణాయామాన్ని, ఈ ప్రాణాయామము ద్వారా శ్వాస మన కంట్రోల్లోకి తీసుకోవాలి. మూడవది ధారణ ద్వారా మనస్సు మన కంట్రోల్లోకి వస్తుంది. ఇక్కడ మనస్సుకు, శ్వాసకు, వీర్యానికి మూడింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇంటర్లింక్డ్ ఉంటుంది, ఇంటర్ రిలేటెడ్. ఇది ఒకటి రెండు మన స్వాధీనంలోకి వస్తే మూడవది ఆటోమేటిక్గా మన స్వాధీనంలోకి వస్తుంది. ఎవరైతే మనస్సును స్వాధీనం చేసుకుంటారో వాళ్లకు శ్వాస కూడా స్వాధీనంలోకి వస్తుంది, వీర్యం కూడా స్వాధీనంలోకి వస్తుంది. ఎవరైతే శ్వాసను స్వాధీనం చేసుకుంటారో మనస్సు కూడా స్వాధీనంలోకి వస్తుంది, వీర్యం కూడా స్వాధీనంలోకి వస్తుంది. అలా ఒకదానికొకటి ఆధారపడి ఉంటాయి. అందుకని మొదట ఎక్సర్సైజులు అయిపోయిన తర్వాత రెండవది
ప్రాణాయామంలో బ్రెత్ని కంట్రోల్ చేసుకునే దానికి పూరక, కుంభక, రేచక, శూన్యక ఈ 4 విభాగాలుగా ప్రాణాయామాన్ని విభజించి పతంజలి ప్రకారం ఏంటంటే తస్మిన్ శ్వాస ప్రశ్వాసయోర్ గతి విశ్చేద ప్రాణాయామ అంటాడు పతంజలి మహర్షి. అంటే శ్వాస ప్రశ్వాసల్ని మన దేశకాల సంఖ్యను అనుసరించి శ్వాస యొక్క గతిని విచ్ఛేదం చేసి శ్వాస తీసుకోవడం, ఆపడం, వదలడం, ఆపడం, ఈ విధంగా నేను ఒక 2-3 రకాల ప్రాణాయామాలని నేను డిజైన్ చేశాను. ఆ ప్రాణాయామాలను చేస్తే శ్వాస మన స్వాధీనంలోకి వస్తుంది. దాని తర్వాత ముద్రలు, వజ్రోలి ముద్ర, అశ్విని ముద్ర, మూలబంధం, ఈ 3ంటిని రెగ్యులర్గా సాధన చేయాలి. అశ్విని ముద్ర ఎలా చేయాలి అంటే మన గుద కండరాలని, యానస్ మజిల్స్ని పుల్ చేయడం, పుష్ చేయడం, పుల్ చేయడం, పుష్ చేయడం. ఏ విధంగా అయితే గుర్రము తన మలాన్ని విసర్జించినప్పుడు తన పురుషాన్ని ముందుకు వెనక్కి లాగుతూ ఉంటుంది, అదేవిధంగా అందుకనే దానిని అశ్విని ముద్ర అన్నారు. అంటే గుద కండరాలని పైకి తీసుకుంటూ పుష్ చేస్తూ, పుల్ చేస్తూ, పుష్ చేస్తూ సాధన చేయాలి. అది గురువు ఆధ్వర్యంలోనే చేయాలి. తర్వాత మూలబంధం అంటే ఎనర్జీని, మూలాధారంలో ఉన్నటువంటి శక్తిని, కుండలిని శక్తిని ఆ యొక్క మూలబంధంతో పైకి లాక్కునే విధానాన్ని, అంటే అపాన వాయువుని పైకి లాక్కునే విధానాన్ని మూలబంధం అంటారు. సో ఆ మూలబంధాన్ని సాధన చేయాలి. తర్వాత వజ్రోలి సాధన అంటే మన పురుషాంగం యొక్క మనం జెనిటల్ ద్వారా పీల్చుకోవడం, అది ఒక పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి. ఇవి 3 నేర్చుకున్న తర్వాత ధారణని మనం సాధన చేయాలి. ఆ ధారణ ఆజ్ఞాధారణ. దాన్ని ఏదైనా త్రాటక క్రియతోటి సాధన చేయొచ్చు. ఇక్కడ త్రాటకంలో జతృత్రాటకం, బిందు త్రాటకం, జ్యోతిర్త్రాటకం అని ఉంది. ఆ యొక్క త్రాటక ప్రక్రియల్లో చేయొచ్చు. లేదా ఇంకా అడ్వాన్స్డ్గా చేయాలంటే శాంభవి ముద్రలో ధారణ చేయొచ్చు, ఆజ్ఞాధారణ. ఈ ధారణ ప్రక్రియ అయిపోయిన తర్వాత, 4వ ప్రక్రియ అయిపోయిన తర్వాత 5వ ప్రక్రియగా కుండలిని మనము శృంగారం చేసేటప్పుడు ఎప్పుడైతే వీర్యస్ఖలనము జరుగుతుంది అని అనిపించిందో ఆ క్షణాన్ని ఎరుకతో అబ్జర్వ్ చేస్తూ ఆ యొక్క వీర్యం కింద పడకుండా మూలబంధము, వజ్రోలి ముద్ర రెండింటినీ కలిపి శక్తి ధారణ చేసి ఆ శక్తిని ఊర్ధ్వరేతస్సు చేసి ఊర్ధ్వముఖంగా శక్తిని తీసుకొచ్చి ఆజ్ఞాచక్రంలో నిలుపుకోవాలి. ఇది ఫైనల్. ఎప్పుడైతే మనం వచ్చిన ప్రతిసారి ఆ యొక్క ముద్రల సహాయంతో, వజ్రోలి మూలబంధం సహాయంతో కుండలిని నుంచి వచ్చిన ఆ సెక్సువల్ ఎనర్జీ, కామశక్తిని పైకి తీసుకొచ్చి మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రం వరకు తీసుకొని వచ్చి అక్కడ స్థిరపరచుకోవాలి. అది ఊర్ధ్వరేతస్సు అంటారు. సో ఈ సాధన చేయగా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఈ శీఘ్రస్ఖలనం కంప్లీట్గా మనం పారద్రోలవచ్చు. అలా ఎన్నిసార్లు చేసినా కూడా మనకు శక్తి క్షీణం జరగదు. అది గంట కావచ్చు, 2 గంటలు కావచ్చు, 3 గంటలు కావచ్చు. అది మన యొక్క ఫిజికల్ ఫిట్నెస్, మన యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి ఎంతసేపు అయినా చేయొచ్చు. స్త్రీని కంప్లీట్గా సంతృప్తిపరిచేంత వరకు చేసి ఆ శక్తిని మనం పిల్లలు పుట్టడానికి కావాలంటే వదలొచ్చు వీర్యాన్ని, లేదు అంటే ఆ యొక్క శక్తిని పైకి తీసుకొని నిలబెట్టుకుంటే బిందు క్షయము కాదు. అంటే వజ్రోలి సాధకుడికి బ్రహ్మచర్యాన్ని పాటించినటువంటి ఫలితం వస్తుంది. సంసారంలో ఉంటూ భోగాలను అనుభవించుతూ కూడా బ్రహ్మచర్యాన్ని పాటించేటటువంటి ఒక గొప్ప సిద్ధి మనకు వస్తుంది. పురుష సామర్థ్యం పెరగడానికి ఆహార నియమాలు ఏంటంటే ముఖ్యంగా సులభంగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఏ ఆహారం అయితే పొట్టలో ఎక్కువసేపు ఉంటుందో తద్వారా టాక్సిన్స్ రిలీజ్ అయ్యి మన శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లడ్ ఫ్లో అనేది తగ్గిస్తుంది. టాక్సిన్స్ అన్నీ బ్లడ్ లేకపోయేసి
ఆ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. తద్వారా మనకు శరీరంలో అన్ని అవయవాలకు బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుంది. కాబట్టి ఆహార నియమాలలో ముఖ్యంగా తొందరగా అరిగేటటువంటి ఆహార పదార్థాలని తీసుకోవాలి. ఏ ఆహారమైనా తీసుకోవచ్చు. కాకపోతే ఈ జంక్ ఫుడ్స్, మైదాకు సంబంధించినటివి, సాచురేటెడ్ ఫుడ్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్ ఇవి తీసుకుంటే ఎక్కువగా కంటామినేట్ అవుతుంది డైజెస్టివ్ సిస్టమ్ని ప్యూరిఫైగా ఉంచుకోవాలి. రెండవది ముఖ్యంగా మన ఆయుర్వేదంలో వాజీకరణ పద్ధతులని చాలా అద్భుతమైనటువంటి మూలికలు ఉన్నాయి. వాటిల్లో ముఖ్యంగా మనం తీసుకుంటే అశ్వగంధ పురుషత్వాన్ని పెంచడం కోసం, శరీరంలో సప్తధాతువుల్ని బ్యాలెన్స్గా ఉంచడం కోసం, తర్వాత టెస్టోస్టెరాన్ హార్మోన్స్ని బ్యాలెన్స్గా ఉంచడం కోసం చాలా బాగా ఉపయోగపడుతుంది అశ్వగంధ. రెండవది శిలాజిత్తు కూడా మన టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెంచి మన శరీరంలో మస్కులర్ సిస్టమ్ని, తర్వాత అంగస్తంభన స్ట్రాంగ్గా జరగడానికి ఉపయోగపడుతుంది. దాని తర్వాత ఎస్టిమధు దీర్ఘరతికి ఉపయోగపడుతుంది. తొందరగా స్ఖలనం కానిదు. ఉష్ణం శరీరంలో అధికంగా ఉన్నప్పుడు ఉష్ణవీర్యం అయ్యి తొందరగా వీర్యపతనం జరుగుతుంది. ఎవరికైతే శీతవీర్యం, కొంచెం వీర్యం చల్లబడిందంటే అప్పుడు చిక్కబడుతుంది. ఈ శీఘ్ర స్ఖలనం నుంచి కాపాడుతుంది ఎస్టిమధు. తర్వాత చాలా రకాలైనటువంటి ఆయుర్వేద మూలికలు ఉన్నాయి, మనము వాడచ్చు. కానీ అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి ఏంటంటే వజ్రోలి అనేది అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పద్ధతి అని నా అనుభవంలో నేను తెలుసుకున్నాను, నేను నమ్ముతున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.